పార్టీలు నడుపుకునే పత్రికలకి ఓన్‌గా కొన్ని స్టాండర్డ్స్ తోటి పేపర్ పెట్టుకొని జర్నలిజం మీద కమాండ్ ఉన్నోళ్ళు పెట్టుకున్న పేపర్‌కి నక్కకి నాగలోకం కొన్నంత తేడా ఉంటదనమాట. ఆ! ఈనాడు పేపర్‌కి, సాక్షి పేపర్‌కి ఏమన్నా ఆ! అసలు పోలికనేది ఉంటదా? అలాగే ఆంధ్రజ్యోతికి, సాక్షికి ఏమన్నా పోలికనేది ఉంటదా? 2 లైన్‌లు ఓన్‌గా రాయలేనోడు, రాసిన లైన్‌ని నీట్‌గా చదవలేనోళ్ళు కూడా పేపర్‌లో పెట్టుకుంటుంటారు. జర్నలిజంలో డిగ్రీలు చేసిన వాళ్ళు, జర్నలిస్ట్‌గా వర్క్ చేస్తున్న వాళ్ళు పేపర్స్ పెట్టుకొని రన్ చేయలేరా? వాళ్ళకి విమర్శించే హక్కు లేదా? ఏది మంచి, చెడు అని చెప్పే హక్కు లేదా? ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా నిజంగా జర్నలిజంలో ఉన్నవాళ్ళు, జర్నలిస్ట్ అని చెప్పుకునేవాళ్ళు, ప్రజల పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తారు. ఆ సలహాలని, సూచనల్ని ఎవరైతే స్వీకరించి, ఓహో! పేపర్ అంటే ఏంటది ఫోర్త్ ఎస్టేట్. ఆ! ఏం జరుగుతుంది? ప్రజల్లో ఏమి చర్చించుకుంటున్నారు? ప్రభుత్వ పథకాల పట్ల గానీ, వాళ్ళ నిర్ణయాల పట్ల గూడా వీళ్ళ అభిప్రాయం ఎలా ఉందనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేది పత్రిక పత్రికల వాళ్ళు. మరి వాళ్ళ ఒపీనియన్‌ని వాళ్ళు అనౌన్స్ చేస్తున్నప్పుడు దాన్ని పట్టించుకున్న పార్టీలు, ఆ పార్టీ ప్రభుత్వాలు మనుగడలో ఉంటాయి. దాన్ని పెడచెవిన పెడితే ఇదిగో ఇలా 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సొస్తది. ఎప్పుడు ఏ పత్రిక కూడా ఆ! ప్రభుత్వాలకు భజనలు చేస్తూ కూర్చోదనమాట. ఓకే. ప్రజాభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించగలుగుతారు. అప్పుడే అది 4 కాలాల పాటు నిలుస్తాయి ఆ పేపర్‌లో. అందుకనే అన్ని రోజుల నుంచి స్టాండర్డ్‌తో నడుస్తున్నాయి. ఎంతమంది ఈటీవీ న్యూస్‌ని చూస్తారు 9:00కి? వరల్డ్‌లో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఎంతమంది ఫాలో అవుతారు ఈటీవీ న్యూస్‌ని? అదే సాక్షి న్యూస్‌ని ఎంతమంది ఫాలో అవుతారు? అలాగే ఏబిఎన్ డిబేట్‌ని ఎంతమంది ఫాలో అవుతారు? నిజంగా సమాజం పట్ల బాధ్యత ఉన్నోళ్ళు ఏది మంచి, చెడు అని తెలుసుకొని మాట్లాడతారు. రాష్ట్రంలో ప్రస్తుతం శాంతి భద్రత పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. వివిధ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలను పట్టించుకునే తీరిక ప్రజలకి లేదు. ఆ! అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి లేదు. మరి పేపరోళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలని హైలైట్ చేస్తూ రాస్తాయి. మరి వీళ్ళు ఉనికిలో ఉండాలంటే ఏదో ఒకటి పట్టుకొని ఊగులాడాలి. ఇప్పుడు ఏబిఎన్‌లో ఏదో ప్రసారం అయిందంట. దాన్ని పట్టుకొని లేడీస్‌ని ఏదో కించపరిచారంట. మరి అసెంబ్లీలో అంతమంది ముందు భువనేశ్వర్‌ని గారిని విమర్శిస్తుంటే, అన్ని అబాండాలేస్తుంటే అందరూ హీ అని నవ్వుతా కూర్చున్నారు కదా! అప్పుడెక్కడ పోయింది మీ ఈ మహిళల పట్ల బాధ్యత? అప్పుడు మర్చిపోయారా? ఆళ్ళు కూడా మహిళలే అన్న విషయము? పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి అంతగా విమర్శించారు కదా! అప్పుడెక్కడికెళ్లారు మీరంతా? ఇప్పుడే గుర్తొచ్చారా? మీ వాళ్ళనేసరికి మహిళలా? గుర్తొచ్చారా? ఇంట్లో ఉన్న వాళ్ళే మహిళలా? అందరూ మహిళలే. అందరికీ కుటుంబాలుంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. అప్పుడు కూడా మీరు బాధ్యతగా వ్యవహరించి ఉంటే, ఇప్పుడు కూడా వాళ్ళనేదాన్ని ఎవరైనా ఖండిస్తారు.